ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం మీ జీవితాన్ని మార్చేయగలదు. మనం రోజూ వాడే మొబైల్ ఫోన్ కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే. మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరికి ఫోన్ నెంబర్ తీసుకున్నప్పటి నుండి అన్నీ అపజయాలే ఎదురవుతుంటాయి. మరికొందరికి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. ఇదంతా కాకతాళీయం కాదు. దీని వెనుక మొబైల్ న్యూమరాలజీ అనే అద్భుతమైన శాస్త్రం ఉంది. మీ పుట్టిన తేదీని మీరు మార్చలేరు, కానీ మీ చేతిలో ఉన్న మొబైల్ నెంబర్ను మీరు మార్చుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మీ మొబైల్ నెంబర్లోని 10 అంకెలు మీ జీవితంలో 10 ప్రధాన విభాగాలను ఎలా శాసిస్తున్నాయో, ఎటువంటి నెంబర్లు తీసుకుంటే మీకు అదృష్టం కలుగుతుందో పూర్తి వివరంగా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ నెంబర్ను మీరే ఎలా సరిచేసుకోవాలో నేను చివరిలో వివరిస్తాను. మొదలు మీ మొబైల్ నెంబర్ను ఒక పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడు ఈ 10 అంకెలను 1 నుంచి 10 స్థానాలుగా విభజిద్దాం. ప్రతి స్థానానికి ఒక అర్థం ఉంది. దీనిలో 1వ స్థానం అంటే ఉదాహరణకు మన ఫోన్ నెంబరు 6305598456 అని చెప్పేసి ఉందనుకోండి. మొదలు మనం 6 తోటి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ప్రథమ స్థానం అని అంటారు. దీనిలో మనం మొదటి నుంచి చివరి వరకు నెంబర్ రాస్తాము కదా, మొదలు రాసేదాన్ని మొదటి స్థానం అంటారు. ఈ 1వ స్థానం అంటే ఇది మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. మీరు సమాజంలో ఎలా కనిపిస్తారు, మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది దీనిపై ఆధారపడి ఉంటుంది. ఇక 2వ స్థానం మీరు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా అనేది ఈ అంకె చెబుతుంది. ఇక్కడ తప్పుడు అంకె ఉంటే మీరు ఎప్పుడూ అయోమయంలో ఉంటారు. 3వ స్థానం ఇది మీ ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా మీ వ్యాపారంలో అభివృద్ధిని ఈ స్థానం శాసిస్తుంది. ఇక 4వ స్థానం మీరు ఎవరితోనైనా కలిసి బిజినెస్ చేస్తున్నారా లేదా ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఆ సంబంధాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుస్తుంది. 5వ స్థానం మీ పిల్లల భవిష్యత్తు లేదా మీకు సంతానం కలిగే అవకాశాలు ఈ స్థానంలోని అంకెల ప్రభావం తెలియజేస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్నాయా లేదా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారా, మీ కుటుంబ సభ్యులతో మీ బాంధవ్యం ఎలా ఉందో 6వ స్థానంలో ఉండే అంకె ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక 7వ స్థానంలో మీ భార్య లేదా భర్తతో మీ సంబంధం, మీ మధ్య ఉండే అన్యోన్యత ఎలా ఉంటుందో ఈ స్థానం తెలియజేస్తుంది. 8వ స్థానం ఇది చాలా ముఖ్యం. మీకు రాబోయే అనారోగ్య సూచనలు ఈ అంకె ద్వారా తెలుస్తాయి. ఉదాహరణకు మైగ్రేన్, కీళ్ల నొప్పులు ఇట్లాంటి వాటి గురించి తెలుస్తుంది. 9వ స్థానం బయట వ్యక్తులతో మీరు ఎలా మాట్లాడుతారు, మీకు సమాజంలో వచ్చే గౌరవం ఇక్కడ తెలుస్తుంది. అంటే కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది మన వ్యాపారంలో అనేవన్నీ కూడా ఈ 9వ స్థానంలో ఉండే అంకె ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక చివరగా 10వ స్థానం మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, అది మీ దగ్గర నిలుస్తుందా లేదా అనేది ఈ చివరి అంకెపై ఆధారపడి ఉంటుంది. నెగిటివ్ కాంబినేషన్లు అంటే మీ మొబైల్ నెంబర్లో పక్కపక్కన ఉండకూడని కాంబినేషన్లు. ఇప్పుడు మనం కొన్ని ప్రమాదకరమైన నెంబర్ల గురించి మాట్లాడుకుందాం. మీ నెంబర్లో ఇవి ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. నెంబర్ చివర 0 ఉంటే మీ సంపద నిలబడదు, నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. ఏ స్థానంలో 0 ఉన్నా ఆ ఫలితం 0 అయిపోతుంది. ఉదాహరణకు హెల్త్ స్థానంలో 0 ఉంటే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. సూర్యుడు రాహువు కలయిక ఇది మీ తీరని అప్పులను, నమ్మక ద్రోహాన్ని తెచ్చిపెడుతుంది. అంటే మన నెంబర్లో 14 కానీ 41 కానీ ఉన్నట్లయితే అది ఈ సమస్యను తెస్తుంది. 28 లేదా 82 దీనిని విషయోగం అంటారు. ఇది మానసిక ఒత్తిడికి కారణం. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీరు వీటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే 87 లేదా 78 మీ నెంబర్లో ఈ 87 కానీ 78 కానీ ఉన్నట్లయితే ఒంటరితనంతో బాధపడతారు. కెరియర్లో ఎంత ఎదిగినా లోపల ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఇక 54, 45 ఇది మిమ్మల్ని కోర్టు కేసులు, హాస్పిటల్ ఖర్చుల ఊబిలోకి లాగుతుంది. తరతరాలుగా వచ్చే గొడవలకు ఇదే కారణం కావచ్చు. మరి అదృష్టం కలగాలంటే ఎటువంటి నెంబర్లు ఉండాలి? 13 లేదా 31 మీరు కష్టపడి పైకి రావడానికి, లీడర్షిప్ క్వాలిటీస్ పెరగడానికి ఇది అద్భుతం. అలాగే 19 లేదా 91 ఇది అధికారానికి సంకేతం. మీ పేరు ప్రఖ్యాతులు పెరగడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. అలాగే 95 లేదా 59 ఇవి మీ నెంబర్లో ఉన్నట్లయితే మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీ నెంబర్లో ఈ కాంబినేషన్ ఉండటం చాలా ఉపయోగపడుతుంది. మీకు విలాసవంతమైన జీవితం, అందం, ఆకర్షణ కావాలంటే 6వ నెంబర్ను సరైన స్థానంలో ఉంచుకోవాలి. మీ నెంబర్ను ఎలా ఎంచుకోవాలి? మీరు కొత్త నెంబర్ తీసుకుంటున్నారా? అయితే ఈ 5 నియమాలు గుర్తుంచుకోండి. 0కు దూరంగా ఉండండి. అంటే మీ మొబైల్ నెంబర్లో ఎక్కడా 0 లేకుండా చూసుకోండి. మీ యొక్క పుట్టిన తేదీకి మిత్ర సంఖ్య అయ్యేలా ఈ మొబైల్ నెంబర్ మొత్తం ఉండాలి. 9తో మొదలై 9తో ముగియకూడదు. ఇది ఎదుగుదల లేని జీవితాన్ని ఇస్తుంది.
ఎప్పుడూ నెంబర్ ఆరోహణ క్రమంలో పెరుగుతూ ఉంటే మంచిది. కనీసం చివరి 3 నెంబర్లైనా ఆరోహణ క్రమంలో ఉండాలి. మీ నెంబర్లో ఒకే అంకె 3 సార్ల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఉదాహరణకు 888 ఉంటే విపరీతమైన స్ట్రగుల్ ఉంటుంది. ఒకవేళ పాత నెంబర్ మార్చడం వీలు కాకపోతే మీ యొక్క వ్యాపారం లేదా బ్యాంకు లావాదేవీల కోసం ఒక మంచి అదృష్ట నెంబర్ను వాడడం మొదలుపెట్టండి. చూశారుగా, చిన్న నెంబర్ మార్పు మీ జీవితంలో ఎంత పెద్ద మార్పును తెస్తుందో. మీ నెంబర్ ఏంటో, అందులో పైన చెప్పిన కాంబినేషన్లు ఉన్నాయో లేదో కింద కామెంట్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే మన శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీని సంప్రదించండి. మన ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద ఇస్తున్నాను. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.